పోడు భూముల సమస్య 2009లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మీకు అందరికీ తెలుసు, పోడు భూముల పట్టాలంటే మనం పోయి అప్లై చేసుకున్నాం. 10 ఎకరాలు అప్లై చేసినోనికి 3 ఎకరాలు, 5 ఎకరాలు చేసినోనికి 1 ఎకరం, 2-3 చేసినోనికి అసలుకే ఇవ్వలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కొత్తగా పెళ్ళైనోని పెళ్లి కొడుకు అంటే అందం ఉంటుంది. కాస్త 6 నెలల వరకు కూడా కొత్త పెళ్లి కొడుకు అనవచ్చు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి సాగు చేసుకునే భూమిని కూడా ఇప్పటికి ఇంకా పోడు భూమి అంటుంది ప్రభుత్వం. ఎంత విచిత్రంగా ఉన్నది అంటే, ఏమన్నంటే పోడు భూమి దాంట్లో 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి సాగులో ఉన్న అంశాన్ని మాత్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటలేదు. అది మళ్ళీ ఏమైపోయింది, తెలంగాణ వచ్చిన తర్వాత 11.5% అడవులు ఉండేనాట, ఇంకా అటు పెంచాలట. మరి పెంచాలంటే డైరెక్ట్గా ప్రభుత్వానికి మన భూములే కనిపిస్తాయి. ఇప్పుడు 5 ఎకరాలు అప్లై చేసుకున్న వాళ్ళకి 2 ఎకరాలు పట్టా వచ్చింది, 3 ఎకరాలు మిగులు భూమి. ఇక ఫారెస్ట్ శాఖ డోల్జర్లు పట్టుకొని వచ్చుడు, పొక్కులేళ్ళు పట్టుకొని వచ్చుడు, అటు ఇటు కానీ మ్యాప్లు ఏదో ఉంటాయి వాళ్ళ దగ్గర, అది ఎడ చూపెట్టా కానీ మన భూమిలో చూపెడుతుంది. ఇది అడవి కొట్టిండని మరి అదేం టెక్నికో నాకు తెలియదు. మరి డైరెక్ట్గా ఆ పొలం మధ్యలోకి వెళ్ళే స్ట్రెంచ్ కొడతాడు. పొట్ట నింపే పోడి భూమి కూడా నీ గుడిసె దగ్గర లేనప్పుడు మరి ఎక్కడి నుంచి మనం బతకాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అడగాల్సిన బాధ్యత ఉన్నది మన దగ్గర. ఆ ఖాళీ భూమిలో హరితహారం పేరిట మొక్కలు పెడతాడు, గట్టిగా అడిగితే కేసులు. ఇగో ఈ రకంగా ఆదివాసీ ప్రాంతంలో పోడు భూముల సమస్య దారుణంగా ఉన్నది. బరాబరిగా 3,29,000 ఎకరాల పెండింగ్ భూమి TRI ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో ఉన్నది. దాన్ని రీసర్వే చేయాలి, బయటకు తీయాలి. బరాబరిగా ఆదివాసులు సాగు చేసుకుంటున్న ఏవైతే భూములు ఉన్నాయో పట్టాలు ఇవ్వాలి. ఈ రోజున రోహిణి కార్తె పూర్తి చేసుకుంటాను. రోహిణి అయిపోయిన తర్వాత పైకి చూసి వర్షం ఎప్పుడు పడుతుందో అంచనా వేయాలి. పైన ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, కింద నువ్వు ఎప్పుడు పంట వేయాలో తెలియదు. మరి ఈ రకంగా పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం గిరి వికాస్ కింద తీసుకొచ్చిన బోరు విధానం ఏదైతే ఉన్నదో ఈ పట్టాలు ఇచ్చుకుంటా ఇవాళ మన భూములలో గిరి వికాస్ బోర్లు వేయాలనేది కూడా తుడుందెబ్బ డిమాండ్ చేస్తుంది. రోహిణి కార్తె తర్వాత కనుక ఇప్పుడు మాత్రం అటవీ శాఖ ఆగడాలు మాత్రం సహించేది లేదు. మేము పొక్కులేళ్ళు పట్టుకొని వస్తాం, మేము ఆ గూడాలలో స్ట్రెంచులు కొడతాం, మొక్కలు పెడతామంటే బరాబరిగా కొమరం భీమి ఏమైతే చెప్పిండో నీ నేల కోసం, నీ అడవి కోసం, నీ భూమి కోసం, నీ పాలన కోసం ఎట్లయితే కొట్లాడన్నాడో గుత్పాలు మరలేసి చింతచెట్ల కేలాడ తీసి గాడుగా మొత్తులో పెట్టి వచ్చే బాధ్యత తుడుందెబ్బ తీసుకుంటున్నది కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మా హక్కును మాకు ఇస్తావా, మా పోరాట రూపమేందో చూపెట్టాలా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇవాళ అడుగుతాను, కేసీఆర్ గతంలో ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాళేశ్వరం కింద 1,00,000 ఎకరాలు, మేడిగడ్డ కింద 1,00,000 ఎకరాలు, తుపగలూడెం బ్యారేజ్ కింద 7,50,000 ఎకరాలు, దేవాదుల కింద 6,70,000 ఎకరాలు, కిందికి వస్తే సీతారామ కింద కూడా 20 లక్షల ఎకరాలు. 30 లక్షల ఎకరాలకి తెలంగాణ మైదాన ప్రాంతాలల్లో 3 పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మీ ఫోన్లలో కొట్టుకోండి, కందనపల్లి తుపాగలగూడెం బ్యారేజీ ఎన్ని లక్షలకి సాగునీరు తాగునీరు అందిస్తుందో 3 పంటలకి. ఇవాళ మా కేటీఆర్ గారు కాన్స్టిట్యున్సీలో బోటింగ్ సిస్టమ్ నడుస్తుంది. తెలంగాణ రానప్పుడు బొంబాయి పోతానా అమ్మ మా అమ్మ నీళ్ళల్లో కుటుంబాలు మునగలేదని పాటలు పాడిలు తెలంగాణ ఉద్యమకారులు. కుటుంబాలు మునగలేదని పాడిన పాటలు. దుబాయ్ వలస పోతానమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 30 లక్షల ఎకరాలకు సంబంధించిన గోదావరి నీటిని 100 కిలోమీటర్లు తరలించి నువ్వు హైదరాబాద్ పంపుకున్నావు, రంగారెడ్డి పంపుకున్నావు, కరీంనగర్ పంపుకున్నాం, నల్గొండకు పంపుకున్నావు, మహబూబ్నగర్ పంపుకున్నాం. మరి ఇక్కడ గుడిసె కింద ఉన్న ఆదివాసికి 1 ఎకరానికి కూడా నీరెందుకు రాలేదో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.